అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీలు చూడబోయేది ఏంటంటే దంపుడు బియ్యంతో మటన్ దమ్ బిర్యానీ అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. అర కేజీ దంపుడు బియ్యం, అర కేజీ మటన్, 200 గ్రాముల టమాటా, 2 ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి. ఇప్పుడు బియ్యం బాగా కడిగేసి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టేసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, అలాగే కొద్దిగా నెయ్యి. నెయ్యి వేసుకున్న తర్వాత నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 4 యాలక్ పలుకులు ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వచ్చి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నేను వేసే టేబుల్ స్పూన్ వచ్చి పెద్ద టేబుల్ స్పూన్, చిన్న టేబుల్ స్పూన్ అయితే ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయిన తర్వాత ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కొద్దిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి. అలా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటాలు వచ్చి బాగా మగ్గిన తర్వాత మీ దగ్గర మామూలు బిర్యానీ మసాలా ఉన్నా సరే వేసుకోండి. అలా లేకపోతే ఆచి బిర్యానీ మసాలా వచ్చి ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చి కారపొడి. ఇప్పుడు ఇలా మసాలా అంతా వేసిన తర్వాత ఇప్పుడు వచ్చి ఒక 50 గ్రాములు వచ్చి పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీలో అర కేజీ మటన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మటన్ సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. 1/2 నిమ్మకాయ పిండుకోవాలి. మటన్లో 1 బియ్యానికి 2 కప్పులు నీళ్ళు అయితే వేయాలి. ఇప్పుడు నేను ఇందులోకి 2 కప్పులు నీళ్ళు అయితే వేస్తున్నాను. ఇలాగ ఈ కప్పుతోటి అయితే బియ్యం తీసుకున్నాను. ఇదే కప్పుతోటి అయితే 2 కప్పులు అయితే నీళ్ళు వేస్తున్నాను. నేను తీసుకున్న బియ్యం అయితే అర కేజీ బియ్యం, అర కేజీ మటన్కి అర కేజీ బియ్యం అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇలా నీళ్ళు వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత ఒక 7 విజిల్ వచ్చేంత వరకు వదిలేయాలి. ఇప్పుడైతే 7 విజిల్ అయితే అయిపోయింది. 7 విజిల్ అయిన తర్వాత ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసిన తర్వాత ఇప్పుడు కుక్కర్ని మూత తీసుకొని మటన్ ఉడికిందా లేదా చూద్దాము. మటన్ వచ్చి నేతగా ఉంటే బాగా ఉడికిపోతుంది, ముద్దరిదైతే కొద్దిగా టైం పట్టేస్తుంది ఉడకటానికి. ఇప్పుడైతే చూద్దాము. ఇప్పుడైతే మటన్ వచ్చి బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే ఇందాకైతే మటన్ ఉప్పు వేసాము. ఇప్పుడైతే నీళ్ళు వేసాను కాబట్టి ఈ నీళ్ళు సరిపడినంత ఇప్పుడైతే ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇప్పుడైతే దీంట్లో అయితే బియ్యం వేయటానికి అయితే కుక్కర్లో సరిపోదు. నేను ఈ సేరువనంతా ఇంకో డేక్సలో మార్చేసుకుంటున్నాను. ఇలా మార్చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే కడిగి వార్చి పెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. బియ్యం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మధ్యలో 1-2 సార్లు తీసుకొని కలుపుకోవాలి. బియ్యం వేసిన ఒక 10 నిమిషాల్లో ఇలాగా నీళ్ళంతా దగ్గరికి అయిపోతుంది. చూసారా, ఇలాగా దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టుకోవాలి. నేను దంపుడు బియ్యంతో చికెన్ బిర్యానీ కూడా చేశాను. చూడాలనుకుంటే ఆ వీడియో కూడా ఉంటుంది, చూడండి. ఇప్పుడైతే మరొకసారి చూద్దాము. రైస్ వచ్చేసి 80% ఉడికింది. ఇలా 80% ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ వచ్చి నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసాక బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక పెన్నం తీసుకొని ఇలా పెట్టేయాలి. పెన్నం పెట్టేసిన తర్వాత కొంచెం వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత ఇప్పుడైతే ఈ డేక్షని పెన్నం పైన పెట్టేయాలి. ఇప్పుడు ఈ డేక్ష పైన కాయిల్ పేపర్ తీసుకొని క్లోజ్ చేసుకోవాలి. ఇలా బాగా క్లోజ్ చేసిన తర్వాత ఇలాగా పైన అయితే ఒక మూత అయితే పెట్టేయాలి.
ఇప్పుడు బరువుగా ఉండటానికి పైన మూత పైన ఇలాగ ఏదైనా పెట్టేసుకొని ఇప్పుడైతే సిమ్లోనే ఒక 20 నిమిషాలకి వదిలేయాలి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడైతే చూడాలి. చూసారా ఫ్రెండ్స్, సింపుల్గా టేస్ట్గా మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. రైస్ వచ్చి ఎక్కడ కూడా అంటుకోకుండా బాగా కరెక్ట్గా వచ్చి కుదిరించి చూసారా. మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు. చూసేవారంతా లైక్ కొడితేనే నా వీడియో అయితే ముందుకెళ్తుంది. అలాగే కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.